ఎప్పుడైనా సరే మేడం మీకు ఇబ్బంది కలిగించిన సందర్భాలు ఎప్పుడైనా అనిపించినాయా? అంటే ఎలాంటి? షూటింగ్‌లో అంటే ఇప్పుడు కొన్ని షాట్స్ ఏంటంటే త్వరగా అవ్వవు. అవును. కొన్ని షాట్స్ టేకుల మీద టేకులు నడుస్తూనే ఉంటాయి. హ్మ్. అటు డైరెక్టర్ గారు ఆయన చిరాకు పడుతున్నాడో తెలీదు. లేదంటే అంటే హ్మ్. ఆ సందర్భం మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము అవును. అటువంటి అవును. సందర్భాలు. అలాగే ఎప్పుడైనా మీకు చికాకు అనిపించిన సందర్భాలు? అలాగేం కాదండి. టెక్నికల్‌గా ఇప్పుడు 'స్వర్ణఖడ్గం' లాంటి సీరియల్ చాలా టెక్నికల్‌గా చాలా పెద్ద వాల్యూస్‌తో తీసిన సీరియల్. ఒకసారి మనం కరెక్ట్‌గా చేసినా అవతల ఏదో కెమెరా ప్రాబ్లమ్ అవ్వచ్చు. హ్మ్. లేదంటే పక్కన ఇంకొక ఆర్టిస్ట్ ప్రాబ్లమ్ అవ్వచ్చు. ఇలాంటివి ఉంటాయి నాన్‌సెన్స్‌లు. హ్మ్. అంతేగాని అంతకుమించి నేను ఫేస్ చేసిందంటూ ఏమీ లేదు. హ్మ్. హుహు. మా డైరెక్టర్స్ దగ్గర కూడా నేనెప్పుడు తిట్లు తిన్నది కూడా అసలెప్పుడు లేదు నాకు తెలిసి. కాపోతే ఇలా రామ్మా ఇంకొంచెం చేయొచ్చు కదా నువ్వు. అట్లా బెటర్ చేయొచ్చు. లేదంటే ఇంకొంచెం తగ్గించొచ్చు. ఇట్లాగా తప్పిస్తే నేను పెద్దగా దాని గురించి ఇదేంటి లేదు. మేడం ఇది టిపికల్ క్వెషన్. ఆ! మీరు మీ సీరియల్ జర్నీలో ఆ! మీరు యాక్ట్ చేసిన డైరెక్టర్‌లో ది బెస్ట్ డైరెక్టర్ ఎవరనేది చెప్పండి? నా సీరియల్ జర్నీలో అయితే నేను ఒక 'రమేష్ రాజు' గారని ఒకాయన ఉండేవారండి. నేను 'మాంగళ్యానికి మరువముడి' అని ఒక సీరియల్ చేశాను. ఆ! ఇన్స్‌పెక్టర్ క్యారెక్టర్ అని చెప్పాను కదా! హ్మ్. ఆయన ఒకాయన. అలాగే మా 'నిన్నే పెళ్లాడుతా' డైరెక్టర్ 'ఎల్ రాజా' గారు. అలాగే ఏట సత్యనారాయణ. ఓహ్! ఈ ముగ్గురు కూడా చాలా అసలు మా 'రమేష్ రాజు' గారైతే అమ్మడి అందరూ ఇంకా షూటింగ్ స్టార్ట్ కాకముందే ఈరోజు ఈ ఫైట్ ఉంది. దీనికి ప్రిపేర్ అయిపో నువ్వు. ఇట్లా ఉంటది. ఇక్కడి నుంచి కొడితే అక్కడికెళ్ళి ఇట్లాగ చెప్పి ఒక మగపిల్లాడిని ఎలా చేయిస్తారో అలాగా అమ్మాడి అని పిలిచి అసలు క్యూట్‌గా ఒక కూతుర్ని పిలుచుకొని చేస్తే ఎలా ఉంటదో అలాగా. మా ఏట గారేంటంటే కామెడీ చేస్తూ ఇలా చేయాలి, అలా చేయాలని చేపించేవారు. ఆయన 'స్వర్ణఖడ్గంలో' నా క్యారెక్టర్ చాలా చేపించారండి. మా ఎల్ రాజా గారు ఫస్ట్ నాకు లైఫ్ ఇచ్చిన ఒక డైరెక్టర్ ఆయన. ఓహో! 'నిన్నే పెళ్లాడుతా' అనే సీరియల్‌లో ఫస్ట్ నాకు అనుకున్నది ఒక 20 ఎపిసోడ్స్ క్యారెక్టర్. ఆహా! ఆ క్యారెక్టర్ చాలా రీచ్ అయ్యేటప్పటికి దగ్గర 600 ఎపిసోడ్స్ చేశాను నేను. వావ్! హ్మ్. అసలు 20 ఎక్కడ మేడం? 600 ఎక్కడ మేడం అసల? సూపర్ మేడం సూపర్. హ్మ్. హైయెస్ట్ మీ సీరియల్ హైయెస్ట్ ఎక్కువ ఎపిసోడ్స్ ఏ సీరియల్ 'నిన్నే నుంచి? పెళ్లాడుతా' నిన్నే పెళ్లాడతాయి. ఎన్ని? నియర్లీ 1000. 1000 హ్మ్. 1000 హ్మ్. ఎపిసోడ్స్. వావ్! సూపర్ మేడం. అండ్ మీకు బాగా ఇష్టమైన కో యాక్టర్స్ మీతో వర్క్ చేసిన వాళ్ళు? నాతో వర్క్ చేసిన వాళ్ళందరూ నాకిష్టమేనండి యాక్చువల్‌గా. అక్కడున్నప్పుడైతే 'లక్ష్మీప్రియ', 'బిందుమాధవి' అమ్మ ఈళ్ళందరూ కూడా అప్పుడు మాకు సీనియర్స్ కదా! హ్మ్. వాళ్ళందరూ చాలా చక్కగా అలాగే నేను 'నిన్నే పెళ్లాడతా'లో యాక్ట్ చేసినప్పుడు ప్రసాద్ బాబు గారొచ్చేవారు. ప్రసాద్ బాబు గారు మామ క్యారెక్టర్. ఆహాహా! మామయ్య క్యారెక్టర్. ప్రసాద్ ఆహా! బాబు గారు తెలుసు కదా హ్మ్. ఆర్టిస్ట్. హ్మ్. ఆయనైతే ఎంత చెప్పేవారంటే స్టైల్స్ ఇలా చెయ్యి, ఇలా చెయ్యి ఆ క్యారెక్టర్‌ని అంటూ చేపించేవారు. హ్మ్. అమ్మ ఇలా చేసేవాడమ్మా చిరంజీవి అయితే ఈ క్యారెక్టర్ ఇలాగమ్మా, అలాగమ్మా స్టైల్స్ అంతా నేర్పించేవారాయన. నేర్పించేవారు. ఎప్పుడైనా మేము విసుక్కుండేదాన్ని. డే అండ్ నైట్ షూట్ ఉండేది. నైట్ అంతా నాగమ్మ చేసొచ్చి మార్నింగ్ ఈ షూట్ ఉండేది. షూట్ ఉంటే ఏంటి సార్ నిద్ర వస్తుందంటే ఎప్పుడు అలా విసుక్కోకూడదు. మనకి వర్క్ వచ్చినప్పుడు వస్తది. లేనప్పుడు ఇంట్లోనే కూర్చుంటాం మనం. అప్పుడు మనకి కావాలన్నా రాదు. వర్క్ దొరకదు. కాబట్టి వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి. ఇలాగ ఆయన హ్మ్. దగ్గర అదొకటి నేను నేర్చుకున్నా. అట్లాగే నాగమ్మ చేసినప్పుడు సోమయాజులు గారు. హ్మ్. అప్పటికే ఆయన చాలా పెద్దాయన. ముసలాయన ఆయన. ఆయన్ని బాగా మంచి చలిలో అక్కడ ఒక త్రిశూలం కొండ అని ఒక కొండుంది. అవును. చాలా షూటింగ్స్ జరిగాయి అక్కడ. స్వామీజీ క్యారెక్టర్‌లో ఆ! ఉన్నాను. అవును. త్రిశూలం కొండ. అక్కడ తీసుకొచ్చి సాయంత్రం 6 గంటలకు తీసుకొచ్చి, 5 గంటలకు తీసుకొచ్చి కూర్చోబెట్టి, తెల్లవారుజామున 2కో, 3కో ఆయనకి షాట్ తీసేవారు. మా అందరికీ బాధనిపించేది. ఇదేంటిది మిగతా వాళ్ళకి చేయకుండా ఆయనకి చెయ్యొచ్చు కదా! పెద్దాయన పాపం అప్పటికేని అని చెప్పేసంటే, ఒకరోజు ఎవరో ఒకరిని ఎళ్లి "సార్ ఏంటి సార్ మీకు కోపం?" అంటే, "ఎందుకయ్యా కోపం? ఈరోజు నేను అమ్ముడుపోయాను ఆళ్ళకి. ఆళ్ళు ఎప్పుడైనా తీసుకొని నాకెందుకు?" ఎంత సహనం, ఎంత ఓర్పు. అసలు నాకైతే అద్భుతం అనిపించింది నిజంగా. అది కదా కరెక్ట్. ఇంకా ఆ రోజు నుంచి నేను ఏ రోజు ఇప్పుడు కూడా ఏ షూటింగ్‌లో కూడా నాకెందుకు తీయలేదు షాట్ అని అసలు అడగను నేను. అలా హ్మ్. కూర్చుంటా అంతే. మీ ఇష్టం తీస్తే లేకపోతే లేదు నాకనవసరం. అమ్ముడుపోయా అంతే. ఆ రోజు కాల్ షీట్ ఇచ్చేసారు. ఇచ్చేసాము. వాళ్ళు తీసుకుంటే ఏంటి, తీయకపోతే ఏంటి నీకు? అది. నేను అలాంటి వాళ్ళ దగ్గర చూసి నేను ఎవరి దగ్గరైనా కూడా అలాంటి వాళ్ళనే కాదండి. ఒక మనిషి దగ్గర ఒక మంచి గుణం ఉంది అంటే నాకు చాలా అద్భుతంగా అనిపిస్తది. ఇది ఇలా ఇలా నేర్చుకోవాలి ఇంకా కదా! ఇంకా మంచిగా తీసుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా మేడం? ఉంటాయండి లైఫ్‌లో చాలా ఉన్నాయి. హ్మ్. హ్మ్. అంటే మేడం మీరు ఇప్పుడు స్పిరిచువల్‌గా మీరు హ్మ్. ధ్యానంకి సంబంధించి గాని, వీటికి సంబంధించి కొన్ని హ్మ్. చాలా అంటే చాలా ఎక్కువ చెప్పడం హ్మ్. జరిగింది. అవును. అంటే మీరిచ్చిన ఇంటర్వ్యూస్‌లో గాని ఎక్కడైనా హ్మ్. ఆహ్, చెప్పడం కూడా అవును. జరిగిందన్నమాట.
అందులోకి వెళ్ళడానికి అంటే నేను ఎలా అంటున్నానంటే మీరు చెప్పింది రైటే మేడం. ఎందుకంటే మనలో ఉంటుంది ఆ జ్యోతి అనేది, మనం తెలుసుకుంటే ఎంత ప్యూర్ గా ఉంటే మనకు అది రివీల్ అవుతుందని చెప్పన్న విషయం రైటే మేడం. కానీ ఇప్పుడు ఎంత బిజీ లైఫ్ లో ఉండి ఎంత ఇదిగా ఉంటూ అటువైపు మిమ్మల్ని అలా లాగడానికి కారణం ఏంటి అని చెప్పాను. బిజీ లైఫ్ అంటే అలాగని కాదమ్మా. యాక్చువల్గా చాలా మంది అడుగుతుంటారు, మీరు మెడిటేషన్ ఎప్పుడు చేస్తారు, మీకు షూటింగ్ ఉంటే అని. ఇప్పుడు జర్నీ చేసి వచ్చాను అక్కడి నుంచి 45 మినిట్స్ నేను ఆ ఫోన్లు గీన్లు చూసుకున్నాను. అంటే ఫోన్ వస్తే మాట్లాడాలి, అది కాదని అంటలేదు నేను, వర్కే ఫస్ట్. కానీ ఇప్పుడు చాలా టైం ఉంటుంది మనకు, ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది. నువ్వు అబ్జర్వ్ చేసుకో, అవతల ఎందుకు, నువ్వు అబ్జర్వ్ చేసుకో, ఏం జరుగుతుంది అసలు నాకు ఏంటి, అబ్జర్వ్ చేసుకో, నువ్వు ఫస్ట్ తెలుసుకో. ఇదే కదా నిజమైన స్పిరిచువాలిటీ, ఇదేనండి. మీకు దీపం పెట్టడానికి 5 నిమిషాల టైమే, కానీ ఓల్డ్ టైం దొరుకుతుంది మనకి. యాక్చువల్గా మనం అనుకుంటాం చాలా బిజీ మనం అని, ఏం కాదు. జర్నీ టైం ఉండదా మనకి, చాలా ఉంటుంది జర్నీ టైం. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, సపోజ్ మీరు లేరండి, ఒక పావు గంట అవుద్దండి మేడం కూర్చోండి అన్నారు, ఆ పావు గంట నేను చేసుకోవచ్చు మెడిటేషన్. అవునా కదా, ఏం ఉండదు దానికి, అది చాలా ఈజీ. మీరు ఒక పూజ, ఒక హోమం వాటికి మీకు టైం స్పెండ్ ఉండాలి కంపల్సరీ. కానీ దీనికి ఏం లేదు, నువ్వు తెలుసుకోవడానికి, నువ్వు అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా టైం దొరుకుద్ది. యాక్చువల్గా అసలు ఏ గొడవలో లేదు, అసలు ఎవరితో గొడవలు ఉండదు, ఎవరి దియాశ ఉండదు, వాడేలాగా వీడేలాగా అని చెప్పని మైండ్ లో ఉండదు. ఫస్ట్ మనం ఏంటనేది తెలుసుకోవాలి. సూపర్ మేడం. ఇటువంటి క్యారెక్టర్ ఏదైనా వస్తే మీరు చేస్తారా? బ్రహ్మాండంగా చేస్తా. నా దగ్గర యాక్చువల్గా 1-2 స్పిరిచువల్ సబ్జెక్ట్స్ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. అంటే సీరియల్ కి మేడం, సినిమా నాకు ఎంత ఇష్టం అంటే, నాకు చాలా ఇష్టం స్పిరిచువల్ సబ్జెక్ట్స్ కూడా రావాలి అని. అంటే స్పిరిచువాలిటీ అంటే ఏదో ఇలాగని కాదు, దాన్ని ఏంటంటే దైనందిక జీవితంలో ప్రతి మనిషి అలవర్చుకునేటట్టుగా ఉండాలి. దానికోసం స్పెషల్గా కాకుండా ఏదో సాధువులు అయిపోయి సన్యాసులు అయిపోవడం కాదు. మన లైఫ్ను మనం ఉంటూ, మనం ఏం చేస్తున్నామో మనం చేసుకుంటూ దానిలో మనం ఉండాలి. రైట్ మేడం. మీరు చెప్పిన ఈ పాయింట్లో అండ్ మీ వీడియోస్ చూస్తే ఆ ఎనర్జీకి కారణం ఏంటి, ఆ రహస్యం ఏంటి? నిజంగా ఎనర్జీ కారణం మాత్రం నా తాలూకా నేను నేర్చుకున్న స్పిరిచువల్ నాలెడ్జ్ అనండి. ఎందుకంటే వచ్చేసి ప్రతి పాటకి, ప్రతి సినిమా సాంగ్ కి కొత్త పాట ఏదో వచ్చినా దానికి మీరు డాన్స్ చేస్తున్నారు, అలా పెడతారు. అంటే మనిషికి అసలు యాక్చువల్గా మనది వైభోగం, మనిషి లైఫ్ యాక్చువల్గా మనకి. అంటే బాధలు వస్తాయండి, చాలా వస్తాయి, నాకైనా వస్తాయి. నేను కూడా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను కూడా. కానీ దాని నుంచి బయటకు రావాలి. బయటకు రావాలంటే ఎప్పుడు కూడా మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి, పక్కోళ్ళు ఎంకరేజ్ చేయడం కాదు. పక్కోళ్ళు ఎంత చేసినా మనం డల్గా ఉంటే ఏం చేయలేరు. మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళాలి లైఫ్లో. కాబట్టి ఎప్పుడు కూడా చాలా స్పోర్టివ్గా ఉండాలని ఆలోచిస్తాను నేను. చాలా మ్యాక్సిమం నాకున్న ఒక క్వాలిఫికేషన్ ధైర్యం వల్లే నేను ఇన్ని రోజులు ఫీల్డ్లో కూడా ఉండగలిగాను యాక్చువల్గా. రైట్ మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.